నేను సుధా. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. గుడివాడ మున్సిపల్ పార్క్ వద్ద ప్రైవేట్ ఆసుపత్రిలో రిసెప్షనిస్ట్ పనిచేసిన మహిళ ఆత్మహత్య. పులప మాధురి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గుడివాడ పెద్ద వీధిలో నివాసం ఉంటున్న పులప మాధురికి వయసు 30 సంవత్సరాలు. 2 పిల్లలు, భర్త తాపీ పనిచేస్తూ జీవనం సాగిస్తారని సమాచారం. 2 రోజుల నుండి ఇంట్లో మాధురి ఒక్కతే ఉంటుందని చెప్తున్న స్థానికులు ఈ ఉదయం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గత నెల 27న ప్రైవేటు ఆసుపత్రిలో ఉద్యోగం నుండి బయటికి వచ్చిన పులప మాధురి ఆసుపత్రిలో ఉద్యోగం మానేసిన కొంతకాలానికి మాధురికి మానసిక భంగం కలిగింది. మానసిక పరిస్థితి తారుమారు అవ్వటానికి హాస్పిటల్ వారు కొన్ని సంఘటనలు కారణమంటున్నారు. గత కొన్ని రోజులు మానసికంగా దెబ్బతిన్న భిన్న ప్రవర్తనలో మాధురి ఉన్నారు. ఫిబ్రవరి 18న బుధవారం ఉదయం 8 గంటల సమయంలో పనిచేసిన ఆసుపత్రికి వెళ్లింది. ఆసుపత్రి నుండి వచ్చిన మాధురి కొన్ని గంటలకే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని సమాచారం. గుడివాడ మొదటి పట్టణ పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సుబ్రహ్మణ్యం సార్, హర్ష సార్, మీ అందరికీ తెలుసు. ఆ వీడియో ఏదో ఒక్కసారి బయటకు పంపించేయండి. నేను ఇంక మీటేమి మీ దగ్గర అడగను. నా ఆఫీసులో మానేస్తాను. నా దారి నేను ఉంటాను. ఎవరి వాళ్ళకి చూస్తానండి. నాకు ఇలాంటి తల కొట్టుకుంటుందండి. నా పరువు పోయిందండి. తల ఎత్తుకొని ఎలా తిరగాలండి అంటుంది. అంటే ఏంటా అమ్మా, ఏం జరిగిందే అంటే, తెలీదు నీకు పిచ్చిమున్నా, నన్ను బ్యాక్మన్ చేశారు, నీకు తెలీదమ్మా, వీడియో కాల్ పంపారు అంది. వీళ్ళేమో కాదంటున్నారు. మేము కష్టపడుకున్న వాళ్ళం, కూలోళ్ళం, మేమేమో లక్షాధికారులం కాదు. దాని గురించి నా బిడ్డ ఎన్ని చోట్ల చేసింది, అన్ని చోట్ల తెచ్చింది, ఏ మార్కు రాలేదు. ఎన్నికల రాము ఆఫీస్లో నైట్ ఉద్యోగం కూడా చేసింది, ఏ మాట రాలేదు. ఇప్పుడేంటో ఇంత మార్కు వచ్చేసింది. అమ్మా, నన్ను 7 పాడు చేసినట్టు తిట్టారు. అలా 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 ఇదేనండి, అలాగే అంట. అలాగంటుంటే నాకు భయం వేసి నేను కొంపలో లేకుండా పారిపోయా, భయం వేసి. అంతే జరిగింది, ఇంకేమీ కాదు. నానా, నేను గీడోలు అనే కాదు, నా పిల్లకి ఎందుకు అలా జరిగిందన్న బాధ తప్ప నాకేమీ లేదు. అది అంతేగాని నాకు ఇవన్నీ లేవు. అయ్యా నానా, మేమా కేసులకి గీసులకి తిరగం. మా పిల్లకి ఎలా జరిగింది దానికి న్యాయం చేయండి అన్నాను, అంతే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.